గీ ఎండలేమో గాని దినం ఏదో ఒక దావతు, లగ్గంలకు తిరిగి తిరిగి ఇంకెక్కువ అలసిపోతున్నాం పోన్రి. కష్టపడి డైటింగ్ చేసి బక్కగయినోళ్ళంతా గీ దావత్ల తిండి చేయంగా మళ్ళా బరువు పెరగొచ్చు. ఓ పాలి ఎందుకైనా మంచిది కొలుసుకోర్రి. ఆ ఏమున్నా గిప్పుడే తినుండ్రి. ఎందుకంటే వచ్చే 3 నెలల్ల ఎసోంటి దావత్లకు, లగ్గాలకు ముహూర్తాలు లేవట. మూడాలు జొర్రినాయని అంటున్నారు. గీ ఎండలకిచ్చే సెలవులను ఎండుకాలం సెలవుల కంటే దావత్ల సెలవులు అనుడు మేలుంది. లేకపోతే ఏందుల్లా దినాం ఏదో ఒక కార్యానికి బట్టలు సర్దుతనే ఉన్నారు. ఒకనాడు పెద్దనైనోళ్ళు కొత్తింటికి ముగ్గు పోసిరని, తెల్లారి తమ్ముని బిడ్డే పెద్ద మనిషి అయిందని, అటెనక కొడుకుది లగ్గమని తిరిగి తిరిగి పొట్టవలగా తిన్నోళ్లకు మాపటికి తమ్ముని బిడ్డే తొట్టల అని మళ్ళా ఫోన్ వచ్చే. అట్లున్నాయి మళ్ళీ ఈ తాప దావత్ల హంగామాలు. ప్రతి తాప ఎండుకాలంలో ఎక్కువ మటుకు లగ్గాలే ఉంటుండే. కానీ ఈ తాప పెండ్లిళ్ళు పేరంటాలు అన్ని కలిపొచ్చేసరికి తిరిగి తిరిగి బేజా ఖరాబ్ అవుతుంది పబ్లిక్ కు. పెళ్లికి పోయి వచ్చిన సూట్ కేసు ఇప్పక ముందే ఇంకో దావత్ కు బ్యాగ్ జరదవలసి వస్తుంది. కానీ కష్టమో నష్టమో 2 దినాలు ఎక్కువనే సెలవు పెట్టి పిలిచిన ప్రతి దావత్ కు పోయిరర్రి. ఇంకా 3 నెలలు ఎటు తిరగనీకి ఉండది. ఎందుకంటారా మూడాలు జరుగుతున్నాయట. ఈ నెల 29 నుంచి వచ్చే 3 నెలలు ఎసోంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పంతులు చెప్తుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ 3 నెలలు చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళ నోట్ల మన్ను వాడేటట్టే ఉన్నది కథ చూస్తుంటే. పెండ్లి పందిర్లు, టెంట్ హౌస్, డప్పులోలు, డీజేలు, లైటింగ్లు, డెకరేషన్లు, పండ్లు, పూల దందాలు, బట్టల దుక్న పూలు, సొమ్ముల దుక్న పూలు, ఫంక్షన్ హాళ్ళు, అబ్బా ఇట్లా చెప్పుకుంటా పోతే బాగానే ఉన్నాయి. ఇక ఈ 3 నెలలు వాళ్ళకు కూడా గిరాకీ కరవే అని చెప్పుకోవాలి. జర ముందు ముందే జాగ్రత్త పడి ఈ 3 నెలలు వేరే ఏదైనా కైకిలు చూసుకోర్రిగా. ఏ చిన్న దావత్ చేసుకుందాం అనుకున్నా కొత్తింటికి ముగ్గు పోసుడో, కొత్తింట్లో పాలు వంగిచ్చుడో, పెండ్లిళ్ళు పేరంటాలు ఏమున్నా ఇప్పుడే ఆదర మీద మీద ఒడసగొట్టుకోర్రి. ఇక చేట్ల పైసలు లేవను మేము నిమ్మలంగా గట్టిగానే పెద్దగా చేసుకుంటాం అనుకుంటే ఓ 3 నెలలు ఆగుండ్రి. ఇక మళ్ళా చవితి దాకా దావత్లకు బంద్ అన్న ముచ్చట్ను ఖరాఖండిగా తెగేసి చెప్తుర్రు పంతుళ్ళు. ఆటెనక మీ ఇష్టం ఇక. నిజంగా గీ పట్నంలో బతికేటోళ్ళను తారీఫ్ చేయాలి నువ్వులా. గీ ట్రాఫిక్ పోగా గా బండ్ల హారన్ల సప్పుడు ఎట్లా ఒప్పుకుంటున్నారో ఏం పాడు. మా దోస్తుని అడిగితే మటుకు ఏముందే కొత్త కొత్త కదా అతనికి నీకే అలవాటైతే చూడు అని నచ్చ చెప్తుంది. ఏమనాలి కదా అని చెప్పుండ్రి. కాకుంటే అది అలవాటు అవుడేమో గాని ముందు ముందు ఈ జయంగా పెద్ద గండమే ఉందంటుల్లా. పొద్దున లేచినప్పటి సంధి మంచు పొగ కంటే బండ్ల పొగనే ఎక్కువ పీల్చుకుంటున్నాం. ఎటు చూడు పొగతోనే కాపుకపోయినాం. బయటకెళ్తే పాపం ఉంది. ఇక పొగకు దగ్గి దగ్గి నోరు గుంజి షాతిని వస్తుంది గాని ఈ బాధనైతే తప్పే లేదుగా. ఇదే పెద్ద పర్షాన్ అంటే ఆ బండ్లకు పొగగొట్టాల సోపతికి హారన్లు పెట్టి ఓ ఏదో కొంపలు మునిగినట్టే కొడతానే ఉంటారు. ఒక దిక్కు ట్రాఫిక్ సిగ్నల్ వేసినా కూడా వెనక పొడుతున్నాడు కావాలని షొవ్వులు వలిగేటట్టు హారన్లు కొడతానే ఉంటాడు. జర్ర అంటే జర్ర కూడా ఒప్పుకుండదమ్మా మనుషులకి. ఇంట్లోకెళ్ళి ఎల్లుడే హారన్లతోనే సప్పుడు చేసుకుంటా మంది పానాలు తీస్తారు. ఏంది నీ కథ అని బండ్లాపి గట్టిగా అడిగితే మేమేం కావాలని చేస్తలేం, మాకు టైం అవుతుంది, ముంగటోళ్ళు పక్కకు జరుగుతలే అందుకే హారన్లు కొడుతున్నాం అని బెదర కొడతారు. ఏమంటాం చెప్పుండ్రిగా. ఇప్పుడు మటుకు ఇది ఇట్లా నడిచిపోయినా గానీ ముందుందంట అస్సలు కథ. ఈ అడ్డమైన పొగ హారన్ల సప్పుడు చేయంగా బీపీ, రక్తనాళాల వాపు, గుండెపోటు వచ్చి ఆ బతికే 4 రోజులు కూడా ఎక్కువ బతకమట. ఖుద్దు పర్యావరణ వేత్తలే ఈ మాట చెప్పిర్రు. అందుకే బయటకెళ్లేటప్పుడు చెవులు ఇంత దూది మూతుకో మాస్క్ మటుకు మరవకుర్రి. మేం చేసే జాగ్రత్త మేం చేస్తాం గాని మీ భద్రంలో మీరుండుర్రి అని చెప్తుర్రు వాళ్ళు. జరింటే పానాలు నిలబెట్టుకున్నోళ్ళు అవుతారు. ఏమంటున్నాం.